మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్కు కారకం.
పోలీస్! సార్ కొట్టద్దు ఒక్క నిమిషం. ఏరా డబ్బునే లేకపోతుంది సార్, ఒక్క నిమిషం. వరద చూరు కట్టుకొని పోతుంటే నీలాంటి వాడు వచ్చి నా ఇల్లు మాత్రం తెలిసిందన్నాడంట. ఇక్కడ సీనియర్ ఎవర్రా? మరేంటో ఇందాక నుంచి వాడు నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నారు. సారీ సార్. అలాగే ఈరోజు నువ్వు తమ్ముళ్ళ ఉన్నావు, రన్నింగ్లో అలా నరేషన్ అలా ఉన్నావు. దొంగతనం చేసావురా? చెప్పురా. అమ్మ నాన్న కష్టపడి స్కూల్ ఫీజు కడితే చిరిగిన యూనిఫామ్తో ఎల్కేజీ నుంచి 10వ తరగతి వారికి చదివి ఇంటర్మీడియట్లో ఆడుతూ తీసుకున్న తర్వాత డిగ్రీ చదివి ఫిజికల్ టెస్ట్లని హైబ్రిడ్తో పాల్గొని పోలీస్ టెస్ట్ చేయాలని 20 లక్షల రూపాయలు లంచం అడిగితే నా అలాంటి ఓ పేద కిషోర్ ఎలా ఇవ్వగలుగుతారు సార్? దొంగతనం చేయడం తప్పు కదారా? అయినా నాకు అర్థం కావడం లేదు, ఉన్న వాళ్ళ దగ్గర దోచుకునే తప్పెలా అవుతుంది సార్? ఇది వాళ్ళ డబ్బు కాదా? లంచం అడగడం కరెక్టా? లంచం అడగడం తప్పు అయితే లంచం ఇవ్వాలనుకోవడం తప్పు. ఇలా నువ్వు తప్పు మీద తప్పు చేస్తున్నావు. తప్పు తప్పు అంటున్నా, నేను చేసిన తప్పు కాదు, బ్రతకడానికి పోరాటం చేస్తున్నా. నా నీతిగా ఉండాలి, నిజాయితీగా బతకాలి, సత్యమే పలకాలి, అసత్యం పలకూడదు, ధర్మాన్ని కాపాడు, ఆ ధర్మమే నేను కాపాడుతుంది. ఇవన్నీ గోళ్ళ మీద పుస్తకాల మీద చూడడమే కానీ ఎవరిలోనూ లేవు సార్. అంటే నీతి నిజాయితీగా ఎవరు లేరా? అలా ఉంటే నన్ను లంచ్ మీద కూడా వస్తారు సార్. అయితే అందరూ లంచం తీసుకుంటున్నారంటావా? అవును, రాజకీయ నాయకులందరూ తమ పదవుల కోసం ఓటుకు నోటిని అలవాటు చేసి ప్రజలందరినీ కొంటున్నారు. ఇలా వాటి అమౌంట్ సీఎం వరకు జరుగుతుంది. వేటాడితే తప్పేముంది అన్నట్లు పెద్ద పెద్ద అధికారులను చూసి చిన్న చిన్న అధికారులు కూడా లంచం లేనిదే మంచం ఎక్కనంటున్నారు. ఒక్క ఓటు నిజాయితీగా వేసే ఒక్కడుంటే చాలు సార్. జాతికో, కులానికో, మతానికో, మద్దతుకో, మందుకో, లంచానికో కాదు సార్, నీతిగా ఓటేసేవాడు ఒక్కడుంటే చాలు. ఒక్క ఓటు చాలా లంచాన్ని అంతం చేయడానికి? ఒక్క ఇటుకతో ఇల్లు కట్టలేదు, ఒక్క ఇటుక పేరిస్తే ఇల్లు అన్నా ఇప్పుడు ఏం చేద్దాం? మిమ్మల్ని పోరాడేవాడు యోధుడైతే యుద్ధం అంటారు, అదే పౌరుడైతే